రేవంత్ రెడ్డి గారు అవమానించమంటే అవమానించారు. ఎక్కడ బరాబర్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసినా తప్పకుండా వీళ్ళందరినీ పిలవడం కూడా జరుగుతుంది. ఒక్కటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి కళ్యాణ్ గారు. ఇది నేను చేసిన కళ్యాణ్ గారు. ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏదో పోయి కోర్టు ఆర్డర్ తెచ్చుకొని వాట్ ఎవర్ చేసుకున్నారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నేను అయినా వాళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చినాక కూడా క్లియర్ గా ఏసీపీ గారికి, సిపి గారికి, సిఐ గారికి నేను ఫోన్ చేసి వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆర్గనైజ్ చేసుకోమని చెప్పండి, మా తరఫు నుంచి ఇంచు ప్రాబ్లం ఉండదు అని నేనే ఫోన్ చేసి చెప్పి ఇంచు ప్రాబ్లం కూడా మేము క్రియేట్ చేయలేదు. నేను దేవుని దగ్గరికి దర్శనం పోయే 3 రోజులు నాకు పోయే రైట్ లేదా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్యే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేవుని పోయి మొక్కునే రైట్ నాకు లేదా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు రైట్ లేదా? నేను పోయి ఉంటే నేను దేవుని గద్దెల మీద నిల్చుంటావు కావచ్చు, దేవుని గద్దెల ముందర నిల్చుంటావు, నీకెందుకు ప్రాబ్లము? నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తే నువ్వు అడగాలి, నేను ధర్నా చేస్తే నువ్వు నన్ను అరెస్ట్ చేయాలడా? నేను నిల్చున్నా దేవుని కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళకేంది ప్రాబ్లం? ఇది కేవలం దేవునితో వెళ్ళే కౌశిక్ రెడ్డి ముందే ఎందుకు వెళ్ళాడు? నేను పోయి నిల్చున్నాడు. ఎందుకు పోయినా నీకు చెప్తా. నేను ముందు పోయి దేవుని దగ్గర ఎందుకు నిల్చున్నా మీకు చెప్తా. హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. వీణవంకల మా పేరెంట్స్ ని, మా వాళ్ళందరినీ రోపు పెట్టి నూకేసి, 75 years old మా పేరెంట్స్ ని రోపు పెట్టి నూకి మా పేరెంట్స్ ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. సో నేను ఆడికి పోతే కూడా నన్ను కూడా దేవుని దగ్గరికి రానియరు, వీళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను గద్దెల దగ్గరికి పోయినా. నేను దేవుని దగ్గర నుంచి తీసుకుపోతారా అట్లా ఎవరన్నా? అసలు ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ ఒక మనల్ని పట్టుకోవచ్చు ఆ విధంగా? మీకు వీడియో చూపిస్తాను. మీరు ఇంతకు ముందు ఇప్పుడు ఒక్కటే పాయింట్ కళ్యాణ్ గారు, ఇవాళ పోలీస్ ఆఫీసర్లకి, సిపి గారు కావచ్చు, ఏసీపీ గారు కావచ్చు, జమ్మిగుంట రూరల్ సిఐ గారికి ఇలా రక్తం ఉండాలి కదా, ఇలా కొంచెమైనా రక్తం ఉండాలి కదా. దేనికి? ఇలా మేము డ్రెస్ వేసుకుంటున్నాము, మేము డ్యూటీ చేయాలి, ఇలా డ్యూటీ అనేది తప్పితే చాలా తప్పు ఇది అనేది వాళ్ళకు ఉండాలి కదా. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పగానే మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తారు బరాబర్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కండువలు, ఆయన గురించి ఆయన టూ స్మాల్ గా ఆయన గురించి మాట్లాడి హీరో చేస్తారు. ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నా ఇంకోటి, ఆ వ్యక్తి ఏం చెప్తుండు, మా తాత పేరు వాడుకొని ఈడ హీరో అవుతుండని. వాళ్ళ తాత కూడా వార్డు మెంబర్ గెలిచిండా? ఏంటిది వాళ్ళ తాత నేతులు దాగిన మూతులు వాసన చూడు అన్న టైప్ లో ఉన్నది. వాళ్ళ తాత పేరు చెప్పి నేను బతుకుడు కాదు, నా పేరు చెప్పుకొని ఆయన బతుకుతుండు. ఇలా కౌశిక్ రెడ్డి పేరు చెప్పుకొని బతుకుతుండు, ఫేమస్ కావాలనుకుంటుండు. 4 ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే కౌశిక్ రెడ్డి పేరు నెంబర్ 2 ఒక్క నిమిషం. ఇలా పోలీస్ ఆఫీసర్లు, ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ మళ్ళా చెప్తున్నా వీళ్ళు ఎందుకు మిస్గైడ్ చేసారు, ఎందుకు కన్వే చేసారు అంటే ఈ ముగ్గురు ఆఫీసర్స్ వీళ్ళు చీటర్స్ అన్నట్టే కదా, రాంగ్ రిపోర్ట్ ఇచ్చినట్టే కదా, వీళ్ళు ముగ్గురు రాంగ్ రిపోర్ట్ ఇచ్చినట్టే కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఇలా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రింట్ చేసి వాళ్ళ లెటర్ రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసే వరకు నేను ఊరుకోను, ఎట్టి పరిస్థితిలో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఫైట్ చేయండి. అయితే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, మీకు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మీకు ఇష్టం లేనట్టుంది. ఉదయ్ నందన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయనతో వివాదం. అంటే జనరల్ గా కౌశిక్ రెడ్డి లాంటి ఒక స్పోర్టివ్నెస్ ఉన్న వ్యక్తి, మామూలుగా పల్లెటూరులో మనం అంటుంటాం కదా పాలి పగలు అని, అలాంటి వాతావరణం వల్ల ఇదంతా వివాదమా? ఈ వివాదం అంతా ఈ వివాదం అంతా అదా కాదా? కళ్యాణ్ కాదు, ఇట్ ఈస్ రాంగ్. పోలీసు వాళ్ళు వివాదం అంతే ఏంటంటే, ఇది పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు ఆపిండ్రు నేను దర్శనం చేసుకోవడానికి పోతుంటే అనేది వివాదం. ఈ ఆన్సర్ ఎవరు ఆన్సర్ చేయాలి దీనికి? ఇలా కరీంనగర్ సిపి గారు దీనికి ఆన్సర్ చేయాలి. ఎవరు ఆన్సర్ చేయాలి? నన్ను ఎందుకు క్యాంప్ ఆఫీస్ దగ్గర మా ముగ్గురిని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మమ్మల్ని ఎందుకు పోనీయలేదు, ఆడ గుడి దగ్గర నుంచి ఎందుకు తీసుకొని పోయి మనల్ని ఆపింది? ఈ వివాదానికి క్రియేట్ చేసింది పోలీసు వాళ్ళు, మా ఇద్దరిది కాదు. ఈ వివాదం క్రియేట్ చేసింది పోలీసు వాళ్ళు చేసిన సర్వం తప్పు. వాళ్ళు చేసిన సర్వం తప్పుకి కళ్యాణ్ గారు, ఇలా వాళ్ళు చేసిన సర్వం తప్పుకి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మత విద్వేషాలు నేను రెచ్చగొట్టినా అని ఒకటి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసిర్రు. ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళు చేసిన తప్పుకి నా మీద రుద్దే ప్రయత్నం చేసిర్రు. యావత్ తెలంగాణ మొత్తం కూడా చూసింది. ఇవాళ ఇంకోటండి, ఇలా మీకు అసలు ఆన్సర్ ఉన్నదా? అసలు నా వైఫ్ ని, నా చిన్న పిల్లని బెదిరియొచ్చు అట్లా?
ఆమె బెదిరియొచ్చా? ఈమె బెదిరించే స్థాయి ఈమెది. అందుకే మేము అడిగే ప్రయత్నం చేస్తాం, మీరే అడుగుతున్నారు. ఆమె Right, okay. అడుగునుడు కాదు, మీరే ఆమెకు అడుగుతున్నారు, answers ఏ చెప్తలేదు. మాట్లాడలేదు. Right, కౌశిక్ రెడ్డి గారు, ఓకే, అది వదిలేద్దాం. అయితే ఒక పాయింట్ అక్కడ సరే మీరు